శంఖచూడుడి యొక్క భార్య తులసి మహాపతివ్రత. చాలా పతివ్రత. ఆవిడ పతివ్రతగా ఉన్నంత వరకు కూడా ఇతను మనం ఏం చేయలేం, ఇతను చంపలేం మనం. కాబట్టి ముందు ఆవిడ పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి అని చెప్పి పార్వతీదేవి ఏం చేసిందంటే విష్ణువుని పంపించింది, శంఖచూడుడి భార్య దగ్గరికి పంపించింది. అప్పుడు ఈ విష్ణువు ఏం చేస్తాడంటే శంఖచూడుడి భార్య రూపంలో తులసి దగ్గరికి వెళ్తాడు. తులసి యొక్క భర్త రూపంలో, శంఖచూడుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్తాడనమాట. ఎవరు? విష్ణు. ఇది అంటే ఉదాహరణ ఎలా చెప్పొచ్చు అంటే, అహల్య దగ్గరికి ఇంద్రుడు వెళ్తాడు కదా, ఎవరు? గౌతమ ముని రూపంలో వెళ్తాడు. అంటే తన భర్త రూపంలో వెళ్ళి ఆవిడని పాడు చేస్తాడు. సేమ్ అదేవిధంగా విష్ణువు ఏం చేస్తాడంటే శంఖచూడుడి రూపంలో వెళ్తాడు. వెళ్ళినప్పుడు తులసి ఏమనుకున్నదంటే తన భర్తే అనుకుంటుంది, తన భర్తే వచ్చాడనని అనుకుంటుంది. అప్పుడు అడిగిద్ది, ఏంటి, ఏం జరిగింది, యుద్ధం మరి ఏంటని పరిస్థితి అడిగినప్పుడు అప్పుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు శంఖచూడు తన భార్యతోటి, ఏంటి అప్పుడే వచ్చావు, యుద్ధం అయిపోయిందని చెబుతా. వచ్చిన వ్యక్తి ఎవరు? భర్త కాదు, తన భర్త అక్కడ ఫైట్ చేస్తున్నాడు దేవతలతోటి. వచ్చింది విష్ణువు మారువేషం, అంటే ఎవడ భర్త రూపంలో వచ్చాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు, మారువేషంలో ఉన్నటువంటి విష్ణువు ఏం చెప్తున్నాడు అనేది ఇక్కడ రాసిన చూడండి. శంఖచూడు రూపంలో ఉన్న శ్రీహరి నవ్వుతూ ఇలా పలికాడు, కాంతామణి, మా ఇద్దరికి యుద్ధం నిండా 100 ఏళ్ళు జరిగింది. మన దానం వీరులందరూ మరణించారు, నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను. అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు, మా ఇద్దరికి ప్రీతికరంగా సయోధ్య కుదిర్చాడు. దేవతలకు వారి రాజ్యం వారికి ఇచ్చేశాడు. సంతృప్తులై వెళ్ళిపోయారు. మన రాజ్యం మనకు మిగిలింది. ఆ తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాను. శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. క్లుప్తంగా ఇది జరిగింది అని చెప్పేసి ఒక అబద్ధం చెప్పాడు అంతటి. ఎవరు? విష్ణు శంఖచూడు రూపంలో ఉన్నాడు, ఆవిడ యొక్క భర్త రూపంలో ఉన్నాడు. అంటూనే తులసిని మంచం మీదకు వాల్చాడు. చెప్పేసి ఇంకా భార్యాభర్తలు కాబట్టి ఇక ఆవిడ్ని మంచం మీదకు వాల్చాడు. ఆ ఆకర్షణకు, ఆ సంభోగ సుఖాధిక్యానికి అనుమానించిన తులసి రకరకాలుగా వితర్కించుకుంది. తర్వాత శంఖచూడు కాదని నిర్ధారించుకుందాం. అంటే సహజంగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి రిలేషన్ అనేది వాళ్ళకి తెలిసింది. వాళ్ళు బెడ్ రూమ్లు ఎలా ఉంటారు ఏందనేది సహజంగా రోజు ఎలాంటిదని ఎవరికైనా తెలిసింది. అయితే ఎవడేందంటే ఆ తేడాగా ఉంది. శంఖచూడు రోజు ఏ విధంగా ప్రవర్తిస్తాడు తన భార్యతోటి బెడ్రూమ్లో అనేదానికి ఇక్కడ ఇతను విష్ణువు ప్రవర్తించిందని తేడా ఉంది. అప్పుడు ఆవిడ గుర్తుపెట్టింది, నువ్వు నా భర్త కాదు మాయావి, నువ్వు ఎవరో చెప్పు, లేకపోతే నేను చెప్పిస్తానని చెప్పి లేచి కోప్పడింది విష్ణువు మీద. అప్పుడు ఏం జరిగింది చూడండి. చెప్పిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు. శ్రీహరి నవ్వులు చిందిస్తున్నాడు. పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది. శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్ఛిల్లింది, వెంటనే తేరుకుంది. అప్పుడు విష్ణువు తన అసలు రూపాన్ని చూపించాడు. అప్పుడు ఇక్కడ మూర్ఛ వచ్చిందని చెప్పి పడిపోయిందని చెప్పి రాసింది ఇక్కడ. అప్పుడు లేచి ఏమంటుందంటే, జగన్నాథ, నీకు దయలేదు, నీవు ఒక బండరాయివి, మోసగించి నన్ను నా శీలాన్ని దోచుకున్నావు, నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు, నా భర్తను చంపావు, ఇంతటి దయలేని వాడివి ఎలా అయ్యావు నువ్వు? ఈ ఘోరానికి నిన్ను శపించవలసిందే. ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడు అయిపోతావు. నువ్వు సత్పురుషుడు అని, కృపానిధి అని పొగిడే వాళ్ళంతా ఒట్టి అమాయకులు, భ్రాంతి చిత్తులు. నీది గుండె కాదు, బండరాయి. ఏ అపరాధము చేయని నీ భక్తుడిని పరుల కోసమని పొట్టను పెట్టుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అని ప్రశ్నించి విష్ణువుని శపించి ఆవిడ దేహత్యాగం చేసింది. ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. నేను జస్ట్ ఇప్పుడు మీకు ఇదంతా చదవలేను, చదవమని చదువుతా, ఇంకా 30 పేజీలు ఉన్నాయి నాకు. సో ఇట్లాంటి అటు ఇందాక నేను చెప్పింది శివుడి గురించి, ఇది విష్ణువు గురించి, బ్రహ్మ గురించి కూడా ఇంకొన్నది, అది కూడా చదువుతాను. అంటే ఇక్కడ విష్ణువు చేసిన పని అది ఏమాత్రం కూడా మనం అది హర్షించలేం కదా. ఒక స్త్రీని మోసం చేసి ఆవిడ మానాన్ని దోచుకోవటం అనేది. ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా ఈ రిఫరెన్సెస్ ఇలా ఎందుకు రాయబడ్డాయి అని? మీకు ఏమైనా సమాధానం అన్వేషించారు అప్పుడు? నేను అడగటానికి ఎవరున్నారు, ఎవరిని అడగాలి మనం? ఇంకా ఎవరు దీనివల్ల ఎవరున్నారు అడగటానికి? పోనీ ఇప్పుడు అడుగుతారా? అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా. లేదు, ఇంతకుముందు ఇప్పుడు నాతో ఫోన్లో చాలామంది మాట్లాడతారు, కొంతమంది పండితులు కూడా, పూజారులు కూడా నాతో మంచిగా బాగా మాట్లాడతారు. కాకపోతే మన దేవుళ్ళ గురించి అలా అనొద్దు, మీరేం వీడియోల్లో కొంచెం ఎక్కువగా వాళ్ళ గురించి హార్ష్గా మాట్లాడొద్దని చెప్తాను, ఫ్రెండ్లీగా నాతో ఉంటారు. వాళ్ళందరితో నేను ఇవన్నీ డిస్కస్ చేశాను. అనడానికి అది తప్పని ఖచ్చితంగా ఖండిస్తా. కారణం ఏంటంటే లేఖనాలు క్లియర్గా రాశాయి. ఎందుకు అని అంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు సత్యాన్వేషణ చేసే వాళ్ళ కోసం లేఖనాలు క్లుప్తంగా రాయబడినాయి. అవి రాయటం అనేది ఎందుకు జరుగుంటాయి? మనలాంటి వాళ్ళు జ్ఞానం పొందాలి, నిజాలు తెలుసుకోవాలి అనే ఉంటాయి. కానీ ప్రతిదానికి ఒక థియరీ ఉంటుంది. దాన్ని స్టార్ట్ ఎందుకు అయిందో, అంతం ఎందుకు అయిందో కంప్లీట్గా చెప్తారు.
దాన్ని అన్వేషిద్దాం ఖచ్చితంగా. వీలైతే నేను కూడా దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంటర్వ్యూలో. బ్రహ్మ గురించి చెప్పాలి. బ్రహ్మ గురించి కూడా. తర్వాత ఇందాక ఫస్ట్ మనం ఈశ్వరుడు గురించి, శివుడి గురించి మాట్లాడుకున్నాం, అలాగే విష్ణువు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బ్రహ్మదేవుడి గురించి మాట్లాడదాం. మత్స్యపురాణం 3వ అధ్యాయం 31 నుండి 44 శ్లోకాల్లో ఏమని ఉంటుందంటే, ఇక్కడ బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి వెంటనే కామబాణములచే బాధ నుండి ఎటువంటి సౌందర్యం అని మాటి మాటికి ఆశ్చర్యంగా ఆమెను పొగుడుతూ ఉన్నాడు. ఆవిడ యొక్క అందాన్ని చూసి బ్రహ్మ, అదే తన కుమార్తెను చూసి. అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసెను. ఆమె సౌందర్యమును చూడదలిచియు తన కొడుకుల ఎదుట ఆ పని చేయుటకు సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెలపోవచ్చున్న చెక్కిళ్ళు గల దక్షిణ ముఖమును, వణుకుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును, కామ పరవశమైనటువంటి 4వదగు ఉత్తర ముఖమును కలిగినాయి. అంటే బ్రహ్మదేవుడికి కూతుర్ని సృష్టించాడు. ఆవిడ యొక్క అందానికి ఇతను బాగా ముగ్ధుడైపోయాడు. ఇక ఆవిడ ప్రదక్షిణం చేస్తాను తండ్రి చుట్టూ కూడా దండం పెట్టుకుంటా. ఆవిడ అందానికి కామంతో పరవశుడైపోయి ఆవిడ ఎటు తిరిగితేటు అతని తలలో నుంచి ఇంకో తల వస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత తన తండ్రి యొక్క కామపు చూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు పైకి లేచింది. తన కుమార్తె అయిన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన తల పైభాగంలో కూడా 5వ తల పుట్టిందంట. ఆవిడ ఇలా పైకి వెళ్తూ ఉంది ఈ కామ చూపులను తప్పించుకోవడానికి. ఇతను తల పైకి చూసే పనిలో ఇంకో తల మలిసిందంట పైనుంచి. ఆవిడని చూస్తుందంట. ఆవిడని చూస్తున్నాడు ఇతను కామంతో. బ్రహ్మ తన కూతుర్ని మోహించడం వలన తన తపశ్శక్తి నాశనం అయిపోయింది. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులను ఆజ్ఞాపించాడు. అంటే ఆ విధంగా కూతురు పట్ల మోహాన్ని కలిగి ఉండి కామాన్ని కలిగి ఉండటం వల్ల తన తపశ్శక్తి అనేది నాశనం అయిందంట. అప్పుడు తన కుమారులు పిలిచాడు. ప్రజాపతులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఈ నా తపశ్శక్తి నశించింది, మీరు సృష్టిని చేయండి అని చెప్పి కుమారులు చెప్పాడు. తర్వాత ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించారు. తన కుమారులు అంటే బ్రహ్మ యొక్క కుమారులు. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటగా వెళ్ళగానే బ్రహ్మ వినయంతో తన కాళ్ళ వద్ద వంగి ఉన్నటువంటి సరస్వతిని అనగా తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైనటువంటి సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను. ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించను. దేవుడు కదా, మరి కూతురు పట్ల ఈ విధంగా కామభావన కలిగి ఉండటం ఆవిడతో కాపురం చేసి పిల్లల్ని అంటమైంది. అసలు ఆ విధమైనటువంటి భావజాలం మనుషులకు ఉందంటే అదొక అర్థం. కానీ దేవుళ్ళే కామంతో రగిలిపోయి మానభంగాలు చేయటం లేదా ఇంకోటి చేయటం అనేది ఇది సంథింగ్ ఇది రాంగ్ ఏదో ఉంది దీంట్లో. కాబట్టి దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఇలా ఉండరని చెప్పి నా ఆలోచన అనేది మొదలైంది. అది మీరు అన్నారు కదా, ఎట్లాగా మీరు మతం మారారా, మార్చబడ్డారా, అది ఇది అన్నారు కదా. సో నేనేందంటే ఎవరో చెప్పేది వినను. నేను ఎవరు చెప్పినా కానీ విన్నాం. నా అంతటా నేను పరిశీలన చేయాలి ఏదైనా సరే. అప్పుడు దాకా నేను నమ్మను. ఎవరైనా చెప్పినా కానీ మనసులో ఉంచుకుంటా తప్ప నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అట్లాగా నేను గ్రంథాలు చదువుతున్నటువంటి క్రమంలో 9-10 తరగతిలో ఆ టైంలో ఈ చదువుతున్నప్పుడు నాకు మనసు ఆటోమేటిక్గా ఆలోచన అనేది స్టార్ట్ అయింది. సంథింగ్ ఈజ్ రాంగ్, మనం ఏదో మొత్తానికి మనం నమ్మేటటువంటి విశ్వాసం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చి అప్పుడు ఇంకా ఎక్కువగా వీటిని చదవటం మొదలుపెట్టాను, పరిశోధన చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఇప్పుడు నేను నమ్ముతున్నటువంటి దేవుడు కరెక్ట్ కాదు అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు మనసులోంచి బాధ వచ్చింది. అరే ఇన్ని సంవత్సరాల నుంచి నేను అభిమానించినటువంటి వ్యక్తి, నేను ఆరాధించినటువంటి దేవుడు, ఆయన కరెక్ట్ కాదు అని అనుమానం వచ్చినప్పుడు తట్టుకోలేకపోయాం ఆటోమేటిక్గా. అందువల్ల కొన్ని సంవత్సరాల పాటు దాని మీద నేను పరిశోధన అనేది చేయడం జరిగింది. సో ఆ విధంగా నేను తెలుసుకున్నాను, పరిశోధన చేశాను హిందూ గ్రంథాల మీద. అవి అన్నీ కూడా అందులో దేవుళ్ళుగా పిలువబడినటువంటి వాళ్ళు ఇంకా ఘోరమైనటువంటి పాపాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కనుక చూస్తే మన ఇండియాలో క్రైస్తవ మిషనరీలు రాకముందు ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మన ఇండియాలో. సతీ సాగమనం, బాల్య వివాహాలు, వితంతువులను ఘోరంగా అవమానించడం, దేవదాసి వ్యవస్థ, అంటరానితనం, ఇవన్నీ కూడా భయంకరంగా మన దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. శూద్రులుగా పిలువబడినటువంటి వ్యక్తులు ఆత్మాభిమానంతో బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి రోజులే. చరిత్ర చదివాను నేను, అంబేద్కర్ గారు రాసినటువంటి పుస్తకాలు, ఆయన స్వయంగా రాసిన బుక్స్ చదివాను నేను. హిస్టరీ అంతా కూడా అసలు ఏం జరిగింది ఆ కాలంలో, ప్రజలు శూద్రులుగా పిలవబడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, ఎలా ఉందనేది ఆయన స్వయంగా రాశాడు. శూద్రులు అంటే ఎవరు? శూద్రులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలు ఉంటాయి. ఈ 4 వర్ణాల వాళ్ళు చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు.
భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు, ఈ 4 వర్ణాలు నేను వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి నేను సృష్టించానని చెప్తాడు. ఆ, ఈ 4 వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వీళ్ళు కాకుండా 4వ వర్ణం వాళ్ళు ఎవరైతే ఉన్నారో శూద్రులు, వీళ్ళు బ్రహ్మ యొక్క పాదాల నుంచి పుట్టారని కొన్ని గ్రంథాల్లోనూ, కృష్ణుడి యొక్క పాదాల నుంచి పుట్టారని కొన్ని గ్రంథాల్లోనూ, ఇది 4 వర్ణాలు. తర్వాత విష్ణు యొక్క పాదాల నుంచి పుట్టాడని కొన్ని గ్రంథాల్లోనూ, ఇట్లా స్వయంభవ మను పాదాల నుంచి పుట్టాడని, వాళ్ళ పాదాల నుంచి శూద్రులు పుట్టారని కొన్ని గ్రంథాల్లోనూ, అట్లా అంటే శూద్రుల వరకు పాదాల నుంచి పుడతారు, మిగతా వాళ్ళు బ్రాహ్మణుల ముఖం నుంచి, క్షత్రియులు భుజాల నుంచి, వైశ్యులు తొడల నుంచి ఇట్లా పుట్టినట్టుగా ఒక్కో గ్రంథంలో ఒక్కో రకంగా రాసేశారు. అంటే వీళ్ళని ఈ వర్ణంలో చేర్చబడి లేదు అని చెప్పేసి చాలాసార్లు అంటూ ఉంటారు. ఇప్పుడు క్షత్రియులు ఎవరు అని అంటే మీరు బాగా యుద్ధం చేయగలుగుతారు, మీకు మంచి నైపుణ్యాలు ఉన్నాయి అని అంటే మీరు క్షత్రులు. బ్రాహ్మణ అంటే మీరు బాగా చదువుకున్నారు, జ్ఞానము అని అంటే. అంతేగాని వర్ణాలంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు అని ఇప్పుడు మనం చెప్తున్న బ్రాహ్మిన్స్ కాదు అని నేను చదివిన కొన్ని. అలాగే క్షత్రియులు అనేసరికి మీరు పుట్టుకతోని క్షత్రియులు కారు. మీకు ఏ విద్యను బట్టి, ఇప్పుడు మీరు డాక్టర్ అంటే ఒక ప్రొఫెషన్, సైంటిస్ట్ అనేది ఒక ప్రొఫెషన్, ఆ ప్రొఫెషన్స్ కోసము ఈ వర్ణాలు వచ్చినాయి అన్నట్టు నేను చదివాను. యాక్చువల్లీ మీరు ఎక్కడ చదివారు? శాస్త్రాల్లో చదివారా, లేదంటే బయట మామూలుగా ఎవరైనా చెప్తే విన్నారు? ఎవరైనా చెప్తేనే విన్నది. ఎవరైనా చెప్తేనే విన్నారు, కానీ శాస్త్రాలు దానికి ఒప్పుకో. అది కేవలం ఏంటంటే ఇప్పుడు పరిస్థితుల్లో, పూర్వకాలంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కలిసి శూద్రులు అణిచివేశారు కాబట్టి అవన్నీ కూడా ఈరోజు మనలాంటి వాళ్ళు ప్రశ్నిస్తునేసరికి దాని నుండి వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు ఇప్పుడు మనువాదులు చేసేటువంటి పని ఏందనంటే, ఫస్ట్ అసలు అది కాదు, మీరు అనుకున్నట్టు కాదు అది. శూద్రులు అని అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు మేము పూర్వకాలంలో చాలా బాగా ఆదరించాము, మా గ్రంథాలు కూడా అలా చెప్పలేదు, ఇది కేవలం బ్రిటిష్ వాళ్ళు కుట్ర, బ్రిటిష్ వాళ్ళు వచ్చి విభజించి పాలించండి అని చెప్పేసి ఏదో ఆ రోజుల్లో అట్లా చేశారు, మనకు గొడవలు పెట్టారు, అసలు మేమంతా కూడా మీ శూద్రుల్ని సంకనెత్తుకొని తిరిగామన్నట్టుగా చెప్పుకొస్తారు. కానీ గ్రంథాలు అలా ఒప్పుకోడు, దానికి శాస్త్రాలనే ఒప్పుకోదాన్ని. చరిత్ర కూడా అలా లేదు ఎక్కడ. చరిత్రను పరిశీలిస్తే మనం నిజం చెప్పాలంటే శూద్రుల విషయంలో మనం చదివామంటే కళ్ళమ్మి నీళ్ళు వస్తాయి. శూద్రులు ఎలా బ్రతికారు అనేది కళ్ళమ్మి నీళ్ళు వస్తాయి. ఎవరు శూద్రుడు అంటే ఎవరు? శూద్రులు అని అంటే పాదాల నుంచి పుట్టినటువంటి వాళ్ళు బ్రహ్మకి. ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కాకుండా మిగిలిన వాళ్ళంతా కూడా శూద్రుల కిందకే వస్తారు. తర్వాత కొన్ని కులాలు ఉన్నాయి, అంటే ఇప్పుడు దళితులుగా పిలువబడినటువంటి వాళ్ళు పంచములు, మన బీసీలు, ఎస్టీలు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు పిలువబడేవాళ్ళు. వీళ్ళంతా కూడా ఏంటంటే అంత్యజులు, నిషాదులని, అంత్యజులని ఇలా పిలువబడతారు. శూద్రులు అని అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు మన ఓసీల్లో ఉన్నటువంటి కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, ఇంకా కొంతమంది కొన్ని కులాలు అనమాట. వీళ్ళంతా కలిసి ఇప్పుడు శూద్రుల కిందకే ఆ రోజుల్లో పరిగణించబడ్డారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కాకుండా మిగిలినటువంటి వాళ్ళల్లో ఏదో చివరి ఉన్నటువంటి ఈ దళితులు కానీ, తర్వాత ఇంకొంతమంది ఈ చాకలి, మంగలి ఇలాంటి వాళ్ళు కాకుండా మిగతా మధ్యలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా శూద్రుల కిందకే వస్తారు. ఈరోజు వాళ్ళలాగా అంటరానితనం చూపిస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు విలేజెస్లో, వాళ్ళంతా కూడా ఒకప్పుడు శూద్రులు. వాళ్ళు కూడా ఏంటంటే ఆ కాలంలో వాళ్ళకి వెనకమాల నడుముకి చీపుర్లు, మూతికి ముంత, చెప్ప అంటారు చూసారు, అది కట్టేవాళ్ళు, వెనకమాల చీపుర్లు కట్టేవాళ్ళు. సపోజు నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా విలేజెస్లో ఒక క్వాంటి వాళ్ళ కొట్టుకి వెళ్తుంటారని అంటారు కదా, క్వాంటి వాళ్ళు అంటారు కదా వయసుల్ని, వాళ్ళ కొట్టుకి వెళ్ళాలి అని అంటే ఆ వాకిలి దగ్గర మూలన ఒక చీపురు, దానికి ఒక తాడు కట్టి ఉంటుంది, లేదంటే ఒక తాటాకు, ఒక తాడు కట్టి ఉంటుంది మూలన. అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు, ఈ దళితుల పిల్లలు కానీ వీళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని తీసుకొని వెనకమాల కట్టుకొని వాకిట్లో కట్టుకొని కొట్టు దగ్గరికి రావాలి. కొట్టు దగ్గరికి వచ్చి మనం ఏదన్నా వస్తువు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అని అంటే వాళ్ళు చేతికి ఎవరు డబ్బులు అక్కడ పెట్టి ఆ కాటాల్లోనో లేదా అక్కడ అట్లా వేస్తే వాళ్ళు పొట్లం కట్టి అట్లా ఇసిరేసేవాళ్ళు. నా కళ్ళతో చూశాను. నాకు అంటే నాకు 17-18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా నా కళ్ళతో చూశాను. మనం డబ్బులు ఇస్తే తీసుకోరాళ్ళు, అక్కడ ఏ అంటారు. ఇప్పుడు కాటాలు ఉండే ఆ రోజుల్లో, ఇట్లా ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాటాలు కాకుండా ఇట్లా తక్కేళ్ళు అంటారు కదా, ఆ ప్లేట్లో డబ్బులు అట్లా ఇసిరేయమనేవాళ్ళు. మనం అట్లా ఇసిరేస్తే అవి తీసుకొని గల్లా పెట్టిలో పెట్టుకొని పొట్లం కట్టి వాళ్ళు కూడా అలా ఇసిరేసేవాళ్ళు. చేతికి టచ్ అవి అవనిచ్చేవాళ్ళు కాదు అసలు. అలాంటి అంటరాంతనం. మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ వస్తువు తీసుకొని పోతూ
ఆ నడుముకున్నటువంటి ఆ చీపిని ఉప్పదీసి మళ్ళీ ఆ మూలను పెట్టి మనం బయటికి వెళ్ళిపోవాలి. ఇది నా కళ్ళతో చూశాను. చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది చెప్పడం కూడా నేనున్నాను, నా కళ్ళతో కూడా నేను చూశాను. ఇలాంటి పరిస్థితులు భయంకరంగా ముఖ్యంగా శూద్రులు కానీ దళితులను కానీ అట్లాగా బాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి చరిత్రలో కనుక చూస్తే. అవి వీళ్ళు ఏంటంటే ఎవరైతే మనువాదులు అవన్నీ చేశారో పూర్వం రోజుల్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళ ముత్తాతలు కావచ్చు, సరే అదేదో అజ్ఞాన కాలం తెలుసో తెలియక ఆ రోజుల్లో జరిగిపోయింది, మా పూర్వీకులు చేశారు, మా తప్పు అయిపోయింది, క్షమించండి, సరే ఇప్పుడంటే నాగరికత కాలం కాబట్టి మనం అంతా కలిసిమెలిసి ఉందాం అనేటటువంటి మాట వీళ్ళ నోటి నుంచి రావటంలా. ఇప్పుడు కూడా కొంతమంది దాన్ని కోరుకుంటున్నారు అలా ఉండాలని, బయటపడతలేదు కానీ కొంతమంది చదువుకున్న వాళ్ళు వాళ్ళల్లో కూడా విజ్ఞానవంతులు ఏంటంటే మార్పు రావాలని, మనం అలా ఉండకూడదు, మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని కొంతమంది కోరుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఆ మనువాద భావజాలాన్నే క్యారీ చేస్తూ వస్తున్నారు, దాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటికీ మనకు కనపడుతుంది కదా, ఇప్పుడు మనం చూస్తున్నాం పేపర్లో గుళ్ళో దళితులు రానివ్వట్లేదు, ఆ ఊళ్ళో పెద్ద పంచాయతీ, ఎంఆర్ఓ కానీ పోలీసులు కానీ పోయి చెప్పినప్పటికి కూడా వాళ్ళు రానివ్వట్లేదు. మనం కనీసం నెలకోటి 2 వింటున్నాం. మనం దీని మీద చర్చిద్దాం సాంబశివరావు గారు. మీ సాక్ష్యం కొద్దిగా సైడ్ పడుతుంది, పక్కకి సాక్ష్యాన్ని కంటిన్యూ చేయండి. 9వ తప్పకుండా ఈ విషయాలన్నీ ముందు మనం ఖచ్చితంగా డిబేట్ చేయాలి. అయితే నేను ఆ క్రమంలో దేవుడు అంటే ఇలా ఉండకూడదు కదా, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో అయిందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆలోచనలో కొంత నేను పరిశోధన చేసేటప్పుడు నాకు 2 విషయాలు అడ్డుపడ్డాయి. నేను హిందూ మతాన్ని నుండి బయటికి రావాలి అని అంటే నాకు 2 విషయాలు అడ్డు పడుతున్నాయి, అంటే గొంతులో ఎలుక ఎలాగా అడ్డుపడుతున్నాయి. ఏంటి ఆ 2 విషయాలు? రామసేతు, తర్వాత ద్వారక. రామసేతు రామాయణంలో రాసింది, ఇప్పుడు కూడా ఉంది కదా, మరి అది చారిత్రక ఆధారం కదా, మరి దేవుడు ఉన్నట్టే కదా, రాముడు ఉన్నట్టే కదా, మరి ఏదో దాని గురించి మనం ఎందుకు ఆలోచించకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. తర్వాత ద్వారకా విషయంలో కూడా అది కూడా కృష్ణుడు పరిపాలించినటువంటిది, మునిగిపోయింది ఉంది కదా, మరి అవన్నీ ఉన్నప్పుడు మనం ఆలోచించడం కరెక్ట్ కాదేమో, ఇదంతా కూడా ఇది నిజమేమని. అంటే కొంతకాలానికి ఏమొచ్చిందంటే మళ్ళీ ఆ క్రమంలోనే ఒక డౌట్ వచ్చింది నాకు. ఏంటంటే అసలు ఈ హిందూ మత గ్రంథాలన్నీ కూడా కరెక్ట్ అయితే, నిజమే కనుక అయితే, మంది పూర్వకాలం నుంచి ఉంది సనాతన ధర్మం అంటున్నారు. మంది సనాతన ధర్మమే కనుక మందైతే కేవలం ఇండియాకి ఎందుకు పరిమితమైంది? అన్నిటికంటే ముందున్నది కదా, అన్నిటికంటే ముందున్నటువంటి మతం ఏదైతే ఉంటుందో కనీసం అది అట్లీస్ట్ 50% అన్నా ఉండాలి వరల్డ్ వైడ్గా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా. సగం వరకన్నా వ్యాపించి ఉండాలిగా. కేవలం మన ఇండియా దాటి బయటికి ఎందుకు పోవట్లేదు అది? ఒకవేళ ఇండియా దేశాల్లో కూడా తవ్వకాలలో విష్ణు చక్రం అని చెప్పేసి బాణాలని, విగ్రహాలని, ఆలయాలని, సూర్య దేవాలయం అని, కొన్ని దేవాలయానికి 30,000 ఏళ్ళ చరిత్ర ఉందని, ఇవన్నీ తవ్వకాల్లో సైంటిస్టులు చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా విన్నారా? పోనీ నేనేదో డిబేట్ చేయాలని లేదు మీలాగనే అన్వేషకుడిగా అడుగుతున్నాను. ఖచ్చితంగా అండి, సంతోషం మీరు ప్రశ్న అడగటం నా సంతోషం. కొన్ని ఆలయాలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడల్లా నాకు అనిపించేది ఏంటంటే అంత పురాతనమైనవి అని అంటున్నారు కదా, మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? ఖచ్చితంగా నేను కూడా విన్నాను. నిజం చెప్పాలంటే అవన్నీ కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో వాట్సాప్ యూనివర్సిటీ అని ఒక పేరు మీరు ఇన్నే లేదు, ఆర్కియాలజీ అనేది నేను చెప్తాను వాటి గురించి నేను చెప్తాను. వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పి ఒకటి పని చేస్తుంది ఈ మధ్య బలంగా. వాటి పూర్వాపరాలకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటిలో వచ్చేటటువంటి న్యూస్ అన్నీ కూడా ఏంటంటే కొంతమంది అవి నిజాలు అనుకుంటున్నారు. అవి ఎంతవరకు నిజం, అసలు ఎవరు ఆ పరిశోధనలు చేసిన వాళ్ళు ఎవరు, అది ఎక్కడుంది, అసలు దాని మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఎప్పుడు చేశారు, చేసినటువంటి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ దేనికి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, దీని గురించి ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక విష్ణు చక్రం అన్నారు, విష్ణు చక్రం కాదు అది. ఇప్పుడు అమెరికాలో ఎక్కడో చక్రం బయటపడింది అంటున్నారు కదా, అది విష్ణు చక్రం కాదు, శ్రీచక్రం అంటారు. ఇప్పుడు పుకారు ఏదైతే వస్తుందో అది విష్ణు చక్రం కాదు, శ్రీచక్రం అంటే. విష్ణు చక్రం అంటే విష్ణువు ధరించినటువంటి ఆయుధం, శ్రీచక్రం అంటే అది ఒక మంత్రానికి సంబంధించినటువంటి కోణాలు అవన్నీ ఉంటాయి దానికి. ఆ శ్రీచక్రం అనేది అమెరికాలో పలానా ఏరియాలో బయటపడింది, అది ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలో వ్యాపించిందని చెప్పి ప్రచారం చేస్తుంది. ఇంతకీ ఎవరు ఏ శాస్త్రవేత్త చెప్పాడండి అది అక్కడ ఒక చక్రం కనపడిందని? చెప్పండి, ఏ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు పరిశోధన చేశారు, ఎప్పుడు పరిశోధన చేశారు? గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అని ఆ ఛానల్ పెట్టి ఆ ఛానల్లో వీడియోలు పెడుతున్నట్టు విత్ ఫోటోలతో వీడియోలతో పెడుతున్నారు. జాన్ పాల్ గారు వంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ హిందువులను మార్చడం కాదు, హిందువుల నుంచి మారవబడ్డ క్రిస్టియన్స్ ఉంటారు కదా వాళ్ళని మార్చాలి మీరు ఫస్ట్. నేను అదే చేస్తున్నాను. పాల్ దినకరన్ చేసిన ప్రసంగాలు,
బ్రదర్ సతీష్ కానీ అవును. లేకపోతే బ్రదర్ అనిల్ కానీ వీళ్ళ నుండి రక్షించాలా మీరు? నేను అదే చేస్తున్నాను, సెకండ్ ఛానల్ పెట్టి అదే చేస్తున్నాను నేను. చెప్పండి మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అలాంటి వాళ్ళకి? అలాంటి వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, క్రైస్తవులకి ప్రామాణిక గ్రంథం బైబిల్. ఈ బైబిల్కి కుడికి కానీ ఎడమకి కానీ పోయేవాడు క్రైస్తవుడు కాదు. మీరన్నా సతీష్ అన్నారు, లేకపోతే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అన్నారు, పాల్ వీళ్ళు ఉన్నారు కదా, బైబిల్కి వాళ్ళు చేసే టీచింగ్కి అసలు పొంతం లేదు, చాలా దూరంగా వెళ్ళింది. మీరే పాయింట్అవుట్ చేశారు, దీపక్ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీ గర్భం రాబోతుంది, ఇది బైబిల్లో లేదు. జస్ట్ వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు దేవుణ్ణి. కాబట్టి నిజంగా క్రైస్తవులు దేవుని ప్రేమించాలంటే ఈ బైబిల్ దగ్గరకు రండి. ఈ బైబిల్ ఉన్న వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తుని సేవించండి. అంతేగాని వ్యక్తులను చూసి, ఆ డ్రామాలు చూసి క్రైస్తవ్యాన్ని వెక్కిరించకండి, ఇలాంటి వాటిని సపోర్ట్ చేయడం ద్వారా అన్నది నేను చెప్తున్నాను అన్న. దీనికోసం నేను పాటుపడుతున్నాను. 2 ఛానల్ పెట్టి ఏది వాక్యం అని చెప్తున్నా ఒక ఛానల్లో, ఇంకో ఛానల్ పెట్టి వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తున్నారో, భక్తిని ఎలా బిజినెస్ చేస్తారో, యేసుప్రభుని ఎలా అవమానిస్తున్నారో క్రైస్తవుల పేరుతో, క్రైస్తవ నాయకుల పేరుతో అన్నది సెకండ్ ఛానల్లో చెప్తున్నాను. నా వంతు పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి పడుతుందా అండి? అస్సలు పడదన్న. కారణం ఎందుకు విభేదించారు మీరు? ఎందుకు విభేదించారంటే, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని సత్యంగా ప్రకటించకుండా వ్యక్తుల దయను సంపాదించుకోవడానికి, ఫేవరెట్ అంటే ఫ్యాన్స్ని సంపాదించుకోవడానికి వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు. రీసెంట్గా ఏదో ఛానల్కి వెళ్ళి, క్రాంతి గారి ఛానల్లోకి వెళ్ళి, అక్కడ ఒక క్రైస్తవుడు అనుకోనటువంటి ఒక నినాదాన్ని చేయడం ద్వారా క్రైస్తవ్యాన్ని అవమానపాలు చేశాడు. ఆయన జై కొట్టమని అడిగాడు క్రాంతి గారు, ఆయన నమ్ముకున్నటువంటి దేవుడికి. ఈయన జై కొట్టాడు. ఒక క్రైస్తవుడు యేసు ప్రభు తప్ప ఇంకెవరికి జై కొట్టాడు. అలా ఏంటంటే ఇలాంటి ఒక భావాన్ని తీసుకొని వస్తున్నాడు. అది తప్పు, బైబిల్ దాన్ని సమర్థించదు. కనుక ఇలాంటి వ్యక్తులతో ప్రధానంగా విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని మీరు చాలాసార్లు, చాలా చోట్లలో, చాలా సందర్భాలలో ఎక్కువగా అపోజ్ చేశారు. అవును. కారణం ఏంటి? అసలైన ది లూకి లేదా ఏంటి? అదే ఆయన చేస్తున్న బోధ కానీ, ఆయన ఏ రకమైన బోధనలు చేశారండి? అంటే ఒకటని కాదు కదా, నేను ఆ వీడియోలో తెలియదు. అంతో ఎంతో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు నాకు ఇష్టం అనిపిస్తాడు. ఎందుకంటే చాలా విషయాలలో మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యంగ్స్టర్స్ కి అవన్నీ. బైబిల్లో మోటివేషన్ లేదు, బైబిల్లో మోటివేషన్ లేదు. ఈ మోటివేషన్ అన్నది బైబిల్కి అగెయిన్స్ట్. నా మాట మిమ్మల్ని కనుక బలపరిచి మీరున్న బాధ నుంచి బయటకు తీసుకొని వస్తే ఇక మీకు దేవుడు అక్కర్లేదు. బైబిల్ అది చెప్పలే. మనం పడుతున్న ప్రతి బాధకి మన పాపం కారణం. ఆ పాపం పోయినప్పుడే నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం వస్తుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే జరుగుతున్నది బైబిల్ చెప్పింది. నేను మోటివేట్ చేయడం ఏంటి? నా మాట మిమ్మల్ని ఓదార్చినప్పుడు ఇక దేవుడు దేనికి? కాబట్టి ఈ మోటివేషన్ అన్నది క్రైస్తవ ప్రామాణికం కాదు, సువార్త బైబిల్ చెప్పింది. ఈయన మోటివేషన్ స్పీకర్ మీరు అన్నట్టుగా, కాబట్టి ఈయన పాస్ట్గా ఫిట్ కాడు, కాబట్టి నేను అపోజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఫోన్ చేశారా మీకు విజయ్ ప్రసాద్ రెడ్డి? చేయలేదు, చేయబోను. మీకేమైనా ఫోన్ చేసి ఏమైనా థ్రెట్ చేశారా? పొరపాటును కూడా థ్రెట్ వచ్చేది, చాలా థ్రెట్ కాల్స్ వస్తాయి నాకు. ఫోన్ చేస్తారు, తిడతారు, ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, చాలా రకాలుగా ఉంటాయి నాకు. కానీ నేనైతే ఫోన్ చేయలేదు. కొత్తగా తెలుసుకోవాల్సిన ఏం లేదు నాకు ఆ వ్యక్తి దగ్గర నుంచి. హిందువులకి భారతదేశంలో ముంపు ఏదైనా ఉంది అంటే అది క్రిస్టియానిటీయే. సారీ, తొందరలోనే క్రిస్టియానిటీ మొత్తం కూడా హిందువులను మార్చే క్రమంలో బిజీగా ఉన్నారు. అతి తొందరలో ఉన్నటువంటి తక్కువ క్రిస్టియన్స్, ఇప్పుడు మీకు నిజం చెప్పాలంటే చౌదరీస్లో క్రిస్టియన్స్ అయిపోయారు, ఎస్సీలో క్రిస్టియన్స్ అయిపోయారు, ఎస్టీలో క్రిస్టియన్ అయిపోయారు, బీసీలో. కానీ సర్టిఫికేట్స్ మీద ఇంకా అది హిందువుగానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక అన్నారు మీ పేరు మణికంఠనే ఉండొచ్చు, నాకు తెలిసి సర్టిఫికేట్ అనేది తెలియదు. అవును, మణికంఠ. అప్పుడు జనం అనేది ఏ రకంగా కౌంట్లోకి తీసుకుంటారు పాపులేషన్లో? మీరు హిందువుగానే తీసుకుంటారు. ఈ భారతదేశంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడో క్రిస్టియన్లుగా మారిపోయారు, కానీ ఇంకా మా పాపులేషన్ ఇంత 100 కోట్లు ఉంది, వీళ్ళు ఇంకా 20 కోట్లు 30 కోట్లుగానే అంటున్నారు. కానీ వాస్తవంగా క్రిస్టియానిటీ నుండి హిందూ మతాలకి పెను ముంపుగా లేదా? అస్సలు లేదన్నా. నేను దానికి పదే చెప్తున్నా, క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజన్. బంగ్లాదేశ్ లో దానికి నాకు సంబంధం లేదన్నా, బైబిల్ నాకు సంబంధం లేదు. రీసెంట్ గా రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడుతూ ఒక లేడీ, ఆమె ఈస్ట్ గోదావరి ఆవిడ, నిన్ను ముక్కలుగా నరికేస్తారా, నీకు దేవుడు అంటే ఏంటో తెలీదు, నువ్వు నరకంలో పడేసినప్పుడు నీ కాలు అలాంటి వారికి నేను వకాలతో పుచ్చుకోలేదు. నా వకాలతో పుచ్చుకోకపోయినా వీళ్ళల్లో అను ఇప్పుడు మీరే హిందువుగా ఉండి ఈరోజు క్రిస్టియానిటీగా మారిన తర్వాత హిందుత్వం అంటే మీకు ఏమైపోయింది అని అంటే వీళ్ళంతా పాపంలో బతుకుతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, నా ప్రభుని నమ్మకపోతే పాపం వీళ్ళు నరకం పాలైపోతారు, వీళ్ళని నేను కాపాడాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యారా? నేను బోధిస్తున్నదే కదా, అదే. అవును, చెప్పండి హిందువుల పరిస్థితి. ఎగ్జాక్ట్గా నేను అనుకున్నది మీరే చెప్పేశారు. వీళ్ళు పాపంలో బ్రతుకుతున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు అని తెలుసుకోకపోతే ఏమైపోతారో
వీళ్ళకి శిక్ష విధించబడతాయి కదా, వీరు పాపాల నుంచి బయటకు రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాలి కదా మెంటల్ గా మిమ్మల్ని ఎవరు ఫిక్స్ చేశారు అన్న. మీరే అంత చదువుకున్న వ్యక్తిగా చదువుకున్నాను కాబట్టి మెంటల్ గా మీరే అంత ఫిక్స్ అయ్యారు చదువుకున్నాను వీళ్ళందరినీ నరకంలో కాదు స్వర్గం వైపు నడిపించాలో అబద్ధపు దేవుణ్ణి కాదు నిజమైన దేవుడిని విశ్వసించే విధంగా నేను కంకణం కట్టుకొని వీళ్ళందరినీ కాపాడాలి అని. దేని ప్రాముఖ్యంగా చేసుకొని నేను దానికే చెప్పాను, నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను, ఈ బైబిల్ చదవడం ద్వారా తెలుసుకున్నాను కనుక నేను ఒప్పించబడ్డాను. నేను గతంలో ఎంత పాపిని ఒప్పించబడ్డాను, బైబిల్ ప్రకారంగా ఎంత నరకం అనేది ఎక్కడుంది, స్వర్గం అనేది ఎక్కడుంది? ఇవి రెండు మరణాంతర లోకాలు, ఆఫ్టర్ డెత్ ఇవి రెండు ఉండేది. అవి ఎక్కడున్నాయి అడ్రస్ చెప్పడానికి, అవి మరణాంతర లోకాలు. ఈ భూమి మీద ఉన్నంతకాలం మన పాపాలను క్షమించబడేటట్టు చేసుకోవడం మాత్రమే నేను బోధించేది. అవి ఎక్కడున్నాయనేది చనిపోయిన వ్యక్తికే తెలుస్తుంది. అది మరణాంతర లోకాలు, వాటికి అడ్రస్ లేదు కదా. అంటే పరలోకం ఎక్కడుంది అనేది బోధించాడు కదా. పరలోకం ఎక్కడుంది అన్నది నా బోధన. పరలోకానికి ఎలా బైబిల్ బోధించింది కదా, పరలోకం అనేది సర్టెన్ ప్లేస్ లో ఉంది. బోధించలేదు. అరే పరలోకంలో ఎలా ఉంటాము అనేది చెప్పారు కదా, స్వర్గంలో ఎలా ఉంటుందని చెప్పారు కదా. పరలోకం ఎక్కడ ఉంటుంది అన్నది బైబిల్ బోధించలే. పరలోకానికి మనం ఎందుకు వెళ్ళాలి, పరలోకం అనేది పరిశుద్ధమైన లోకం అనేది చెప్పింది. పరలోకంలో ఏముంటది అనేది బోధించారు కదా. పరలోకంలో దేవుడు ఉంటాడు. ఏ రకంగా అక్కడ మన జీవన శైలి ఉంటుందని కూడా బోధించాడు కదా. అక్కడ పరిశుద్ధత ఉంటుంది, దేవుడు ఉంటాడని మాత్రం చెప్పింది తప్ప అక్కడ ఎలా ఉండబోతుందో మన బైబిల్ చెప్పలే. పోనీ నరకం ఎలా ఉంటుంది అనేది బోధించబడ్డది. ఏముంటది నరకంలో? ఇక్కడ చేసిన పాపాలను బట్టి అక్కడ కుమిలి ఏడ్చడం, దేవునికి దూరమైనటువంటి స్థితి, అది వేదనకరమైన స్థలం, బాధతో కూడుకున్నటువంటి స్థలం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు అనేటువంటి ఒక అసహ్యకరమైనటువంటి పోలిక చేయబడింది నరకాన్ని కూర్చి. 10 రూపాయలు దొంగతనం చేసినా దొంగే. అవును. 1,00,000 రూపాయలు దొంగతనం చేసినా దొంగే. పాపాన్ని బట్టి శిక్ష ఉంటుందా, లేకపోతే నువ్వు ఇంత పాపం చేసావు కాబట్టి అంత శిక్ష ఉంటుందని చెప్పిందా బైబిల్? 10 రూపాయల, 100 రూపాయల, 1,00,000 రూపాయలు కాదు ఇక్కడ మ్యాటరు. దొంగతనం చేసే నేచర్ మనలో ఉంది, దాన్ని పాపం అని చెప్పింది బైబిల్. సార్ నేనేమంటా, మీరు ఒక రకంగా బతుకుతారు, నేను ఒక రకంగా బతుకుతాను. అవును. నేను బతికినన్ని రోజులు నేను అతి ఎక్కువగా పాపాలు చేయొచ్చు, నాకంటే ఎక్కువగా మీరు చేయొచ్చు. అవును. కానీ అక్కడ జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంటుంది అనేది రాసిపెట్టి. అవును, ఉంది. ఆ జడ్జిమెంట్ డేలో మీకు పురుగు ఆరదు, ఇది సావదు, ఇది అంతా రాసిపెట్టుంది. అవును. కానీ ఎంత తప్పు చేస్తే అంతే శిక్ష అని రాసిపడిందా? లేదు నువ్వు మర్డర్లు చేసావు, మానభంగాలు చేసావు, అందరికి ఒకే రకమైన శిక్ష ఉంటుందా? అందరు ఒకేలా కాలుతా ఉంటారు, ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు, ఇలా జరిగి ఉంటుందా? అది చెప్పండి. బైబిల్ ఏం చెప్పిందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. మంచివాడు అనేవాడు లేడు. నేను దొంగతనం చేయలేదు కాబట్టి నేను మంచివాడిని కాదు, నాకు అవకాశం రాలేదు కాబట్టి నేను చేయలే. అవకాశం వచ్చి చేస్తాను, ఎందుకంటే నేచర్ ఉంది అది నాకు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేదు. కాబట్టి ఇక్కడ దొంగతనం చేశాడా చేయలేదా, తప్పు చేశాడా లేదా, ఎంత తప్పు చేశాడు అన్నది ప్రశ్న ఇక్కడ. బై బోర్న్ వీఆర్ సిన్నర్స్. మనుషులు బై బోర్న్ సిన్నర్స్, జన్మతః పాపులు, కర్మతః పాపులు. కాబట్టి దొంగతనం చేశాడు కదా నరకంలో వేయడు. మనలో పాప స్వభావం ఉంది. నేను పాపం చేయట్లేదంటే పాపం చేసే అవకాశం రాలే నాకు, లేదా అవకాశం వచ్చినా కొన్ని సమాజాన్ని భయపడి అడ్డు పెట్టుకున్నాను తప్ప పాపం చేసే స్వభావం నాలో ఉంది. కాబట్టి నేను పాపం స్వభావం కలిగిన వాడిని కాబట్టి నేను నరకానికి వెళ్తాను అంతే. అక్కడ డిగ్రీస్ లేవు. ఇప్పుడు 10 రూపాయలు చేశాడు, 100 రూపాయలు చేశాడు, డిగ్రీస్ లేవు. బై బోర్న్ ఐఎమ్ సిన్నర్, బై డీడ్స్ ఆల్సో ఐఎమ్ సిన్నర్. జన్మతః కర్మతః పాపినే. అన్లెస్ అంటిల్ జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసేంత వరకు, ఆయన ఉచితంగా నన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేసేంత వరకు నేను పాపినే. జన్మతః పాపం అని అంటే సెక్స్ వల్ల పుడతాం కాబట్టి పాపం? నో, సెక్స్ ఈజ్ సేక్రెడ్. ఓకే, ఎందుకు సిన్నర్ గా పిలువబడ్డారు? జన్మతః పాపి మనిషి అని అంటే పుట్టుకతోనే పాపి అని అంటున్నారు మీరు. అవును. అభం శుభం తెలియని బేబీ కూడా పాపితో సమానం. అవును. కారణం ఏంటి? ఎందుకు పాపి? దానికి చెప్తున్నాను. ఆదామును దేవుడు పాపం లేనివాడిగా చేశాడు, యథార్థవంతుడిగా చేశాడు. చేసిన తర్వాత స్త్రీని చేసిన తర్వాత మీరు ఆ పండును తినకండి అని చెప్పాడు. అది తింటే మరణిస్తారు అని చెప్పాడు. పాపము అంటే దేవుని మాటను అతిక్రమించేటువంటి స్థితి. దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించేదాన్ని పాపం అంటాం. ఆ స్థితిని మీ తండ్రి చేసిన పాపం మీకు వహిస్తుందా? నా తండ్రి చేసిన పాపం నాకు రాదు, సంబంధం లేదు. నా తండ్రి చేసిన పాపం ఆయనదే, మీ పాపం మీదే, నాదే. ఆదాము హవ్వ చేసినటువంటి పాపాలు ఇంకెందుకు కొనసాగుతున్నాయి? నేను దానికి చెప్తాను. ఇక్కడ ఆదాము హవ్వలు పండు తిన్నారు కాబట్టి ఆ పండు తిన్న పాపం నాకు రాలే. ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారో వాళ్ళు పాపులు అయ్యారు. ఆజ్ఞను అతిక్రమించే నేచర్ వారిలోకి వచ్చింది. ఇప్పుడు వారిలోంచి నేను వచ్చినప్పుడు వారి బ్లడ్ నాలో ఉంది, వారి మజిల్ నాలో ఉంది, వారి డిఎన్ఏ నాలో ఉంది, వారి స్వభావం కూడా నాలో ఉంది. ఇది పాపి లో నుండి పాపి బయటకు వస్తుంది. పాపం చేయడానికి ప్రధాన కారణం ఎవరు? ఆదాం హవ్వనా, లేకపోతే పాపం చెయ్యమని చెప్పినటువంటి సైతాన్ పేరు ఏం పేరు ఉంటుంది? సర్పం.
స్వర్పం పేరే ఒకటి ఉంటుంది. అపవాది, సాతాను, సాతానికి ఒక పేరు ఉంటుంది. ఆయన ఒక రూపంలో వచ్చి లూసిఫర్ అని పిలుస్తారు కదా. లూసిఫర్ చెప్పితే హవ్వ ఆ పండు తింటది. పాపం చేసింది ఎవరు? హవ్వ, ఆదాము. ఎవరి చేత పాపం చేయబడ్డారు? పాపం చేయడానికి ప్రేరేపించబడ్డారు. ఎవరు ప్రేరేపించారు? అపవాది చేత. రైట్, లూసిఫర్ చేశాడు. అవును. అప్పుడు శత్రువు దేవుడికి మానవుడు అవ్వాలా, లూసిఫర్ అవ్వాలా? ఇద్దరు కావాలి. మరి లూసిఫర్ని ఏమైనా శిక్షించాడు అప్పుడు దేవుడు? చెప్పాడు కదా, స్త్రీ సంతానానికి నీకు వైరం కలుగజేస్తాను. లూసిఫర్ దాన్ని అంటున్నా, ఇక మీదట నీవు పొట్టతో ప్రాగుతావు, మట్టి తిని బ్రతుకుతావు అని చెప్పాడు. భూ జంతువులే కల్లా శపించబడిన దాని అవుతావు అని చెప్పాడు. అంటే పాముగా చూస్తారు. నాగుబాము కాదు నేను మాట్లాడుతున్నాను. నాగుబామును రసెల్స్ వైపు మాట్లాడలేదు. నాకు అక్కడ రాయబడింది ఏంటంటే ఘట సర్పము అని రాయబడింది. లూసిఫర్ అయితే ఆల్రెడీ ఒక సైతాన్. అవును. ఆయన పాముతో ఎందుకు ఉంటాడు? నేను అదే అంటున్నాను. అక్కడ సర్పెంట్ అన్న దగ్గర నాగుపాము గురించి కాదు రాసింది, సర్పెంట్ అన్నది. అంటే ఇప్పుడు లూసిఫర్ పైన ఆల్రెడీ పాకుతా ఉన్నాడు. ఆల్రెడీ పాకేవాడిని పొట్టతో పాకమని చెప్పించడం ఏంటి? ఆల్రెడీ పాకుతున్న వ్యక్తిని అంటే అంతకుముందు కాళ్ళు చేతులు ఉండాలి, అవి పోతేనే పొట్టతో పాకుతాడు. అదే శాపం అవుతుంది. లూసిఫర్ని ఎవరు సృష్టించారు? దేవుడే. ఎలా? ఏంజలిక్ బీయింగ్. ఇక్కడ క్లుప్తంగా చెప్పండి, లేకపోతే కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్. కానీ నాకు అర్థమైంది. ఇక్కడ ఈ అపవాది ఈ సర్పాన్ని వాడుకున్నాడు. హవ్వతో మాట్లాడి ఆ పండును తినిపించేటట్టుగా దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. అది వచ్చినప్పుడు ఇక్కడ సర్పం వేరే. లూసిఫర్ అనేవారు ఎవరు? ఎవరి చేత సృష్టింపబడ్డాడు? దేవుని చేతనే సృష్టించబడ్డాడు. ఏంజలిక్ బీయింగ్, దూత, దేవుని సముఖంలో ఉండేటువంటి దూత. ఆ దూత దేవునికి వ్యతిరేకంగా మానవులు ప్రేరేపించేట్టుగా ఆ సర్పాన్ని వాడుకొని వీరి చేత పాపం చేయించాడు. లూసిఫర్ని సృష్టించినటువంటి దేవుడు, అవును, ఆదాము హవ్వని సృష్టించాడు. అవును. దేవుడి ప్రమేయం లేకుండా ఏది జరగదు. దేవుడి ప్రమేయం లేకుండా లూసిఫర్ ఎందుకు కదిలాడు? అసలు దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదని చెప్పాను కదా. అవును, మరి లూసిఫర్ వచ్చాడు అని అంటే దేవుడికి తెలిసే వచ్చాడు కదా. తెలిసే పాపం చేశాడు కదా. అంత ఇష్టపడి సృజించినటువంటి దేవుడు ఆదాంని హవ్వని వీళ్ళ చేత పాపం చేయమని, లూసిఫర్ చేత పాపం చేయమని దేవుడు ఎందుకు కోరుకుంటాడు? అంటే దేవుడే కోరుకున్నట్టు కదా ఇక్కడ. ఓకే, చెప్తానన్నా. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మీ పిల్లలకి ఎప్పుడైనా టాయ్స్ కొనిపించారా? కొనిపించాను. వాళ్ళు పగలు కొడతారని తెలిసి కొనిపించారా? పగలు కొట్టరు అని? లేదు, పగిలిపోతాయి అని కొంటారు. తెలిసే కదా. అంటే మీరు డబ్బును దుబారా ఖర్చు పెడుతున్నారా? దుబారాగా కాదు. ఇక్కడ టాయ్స్ కి ప్రాణం లేదు. ఓకే, టాయ్స్ ఇక్కడ ప్రాణం ఉందా లేదు కదా నేను అంటున్నా. నేను ప్రాణం ఉందా లేదుగా మాట్లాడుతున్నది. ఫ్యూచర్ టాయ్స్ నా కంట్రోల్ తో పనిచేయవు. ఓకే, ఈవెన్ నా పిల్లలు, నా కొడుకులు కూడా నా ప్రమేయంతో పనిచేయరు. నాకు ఆ శక్తి లేదు, దేవుడికి ఉంటది. అవును. కారణం ఏంటి? ఇప్పుడు దేవుడికి నాకు తెలిసి ఆ శక్తి ఉంటే ఇంతమంది మనుషులు నువ్వు కారణం ఏంటంటే ఆ టైంలో ఆదాము హవ్వ ఇద్దరే మానవులు. అవును. భూమి మొత్తంలో చెట్లని, ప్రాణులని అన్నిటిని సృష్టించిన తర్వాత వీటన్నిటికీ ఒక ఆధిపత్యం ఉండాలి. అవును. వాడు ఇదంతా అనుభవించాలి అని చెప్పి ఇష్టంగా వీళ్ళిద్దరిని ఎవరి రూపంలో సృష్టిస్తాడు? దేవుడు తన స్వరూపంలో తన పోలిక. అంటే దేవుడు కొద్దిగా మానవ రూపంలో ఉంటాడు అని ఆ వాడికి అర్థమా? ఫిజికల్ గా కాదు. బట్ ఏదైనా నా రూపంలో మనుషుల్ని నేను సృష్టించుకోవాలి ప్రతినిధులుగా. వీళ్ళు ఈ మొత్తాన్ని, ఈ భూమి మొత్తాన్ని రాజ్యంగా చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండాలి వీళ్ళిద్దరని సృష్టిస్తాడు. అంతే కదా? అవునన్నా. అవును. లూసిఫర్ ని సృష్టించింది కూడా దేవుడే. కానీ అదే లూసిఫర్ ఆయన ప్రమేయం లేకుండా వచ్చి, ఆయన ప్రమేయంతోనే వచ్చి మరి అప్పుడు ఏముంటది అన్న? అదే కదా అదే నేను అంటున్నాను. మీరు పిల్లలకి టాయ్స్ కొనిచ్చేటప్పుడే వాళ్ళు పగలు కొడతారని భవిష్యత్తు తెలుసు మీకు. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మీ పిల్లలు ఎందుకు పగలగొట్టారు అంటే వాళ్ళకి ఫ్రీ విల్ ఉంది, స్వేచ్ఛ ఉంది. నా పిల్లలు ఆ టాయ్స్ ని పగలగొడతారని తెలిసి నేను ఇచ్చినాం అనుకుందాం. అవును. ఈ పగలగొట్టిన తర్వాత దీని త్రూ వీళ్ళకి వచ్చేటువంటి జీతం పాపం. అవును. ఇది తెలిసి నేను తండ్రికి ఇవ్వను కదా. ఏది ఇక్కడ ఒక పండు ఆదాము హవ్వని దేవుడు రోబోట్స్ లాగా చేయలే, ఫ్రీ విల్తో చేశాడు, స్వతంత్రులుగా చేశాడు. ఎక్కడ ఫ్రీ విల్ ఉంటుందో అక్కడ వైలేషన్ ఉంటుంది, అతిక్రమించడం ఉంటుంది. అతిక్రమణ జరుగుతుందని దేవుడికి తెలుసు. దానికి సంబంధించినటువంటి ప్రాయచిత్తాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక్కడ మనల్ని రోబోట్గా చేస్తుంటే దేవుడు ఆదాము హవ్వల్ని ఈ పాపం అనే ప్రస్తావనే రాదు. రోబోటు మన కమాండ్ని అతిక్రమిస్తుంది అది, ఎందుకంటే మనం ఇచ్చిన కమాండ్ ప్రకారం చేస్తుంది. దేవుడు మానవుల్ని స్వతంత్రంగా చేశాడు కాబట్టి అతిక్రమణ అనేది ఇన్ఎవిటబుల్, ఖచ్చితంగా జరుగుతుంది. భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు ఆయన. వాళ్ళు పాపం చేస్తారని తెలుసు, అయితే వారి చేతికే ఇచ్చాడు. వాళ్ళు పాపం చేశారు, వారి పాపాన్ని దేవుడు మరలా ప్రాయచిత్తాన్ని ప్రభువుని యేసుక్రీస్తు రూపంలో ఇచ్చాడు. ఇందులో కాంట్రడిక్షన్ ఏముంది? ఇందులో దేవుని తప్పు పట్టాల్సిందే ఉంది.